ప్రియమైన దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, సకల మృతులను స్మరించేటటువంటి ఈ నవంబర్ మాసంలో ఈనాటి ఈ దివ్యకారుణ్య జపమాల ఇది ముగిసిన తరువాత దివ్య బలి పూజ ఈ క్రింది ఉద్దేశముల కోసం, ముఖ్యంగా మరణించినటువంటి ఈ క్రింది మృతుల కోసం అర్పించబడుతూ ఉంది. కడప మిత్రాసనం దివ్యవాణి టీవీ మూలని దాతలు కీర్తిశేషులు డాక్టర్ చిత్తా పాపిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా డాక్టర్ గీతా చిత్తా థామస్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గన్ ఫౌండరీ విచారణ కీర్తిశేషులు మద్దెల అర్లప్ప ఉపదేశి గారి 50వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ మరియు కీర్తిశేషులు మద్దెల మరియమ్మ, మద్దెల అరుణ, మద్దెల అన్నమేరుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా మద్దెల జార్జి, ప్రవీణ్ కుమార్ మరియు నిర్మల, అజయ్, రీనా, విజయ్, దివ్యవాణి అర్పిస్తున్నారు. గురుశ్రీ పాశ్యం ఆరోగ్యం గారి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను దివ్యవాణి టీఈసీఓ మరియు సిబ్బంది అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ తిప్పరంపల్లి ప్రకాశ్రావు, మేరీ, రాజలేయ ఆత్మలకు, కుటుంబంలో మరణించిన ఆత్మలు, దిక్కులేని ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను తుమ్మల చిరంజీవి, ప్రతిభ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. పార్వతీపురం విచారణ జి ఆరోగ్య విద్యాసాగర్, జి స్టీఫెన్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను జి విజయరత్నం కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ కుకట్పల్లి విచారణ కాంపల్లి శౌరయ్య కుటుంబంలో మరణించిన అందరి ఆత్మలు, మల్లవరపు భావన్, ఫ్రాన్సిస్, బల్లా, విజయ సుశీల, మద్దినేని పాపయ్య, చిన్నమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం సీతమ్మధార విచారణ వేముల కమలాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను సద్భా రాగి, రత్నం కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఏరు విన్నారెడ్డి, టేకులమ్మ, శివరెడ్డి, బాసాని మోనికమ్మ, ఏరువ బసలేసమ్మ, తుమ్మా చిన్నప్రెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను డాక్టర్ ఫిలోమినా అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం వైకుంఠపురం విచారణ బట్టు అజయ్ కుమార్, బట్టు రుద్దుబాబుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను బట్టు ఫ్రాన్సిస్ మాస్టర్, ఎమ్మెల్యేమ్మ టీచర్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. సొడుం జోజిరెడ్డి, ఖమ్మం లూర్దమ్మ, రాచమల్ల కొండారెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం మంగళపాలెం విచారణ పొలమర్శెట్టి శాంతి మరియు కన్నయ్య ఆత్మలు నిత్య విశ్రాంతి, కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పొలమర్శెట్టి రమణ, గుణతేజ, కుందన కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం వడిచెర్ల కస్పారెడ్డి, మరియమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను వి సుధాకర్ రెడ్డి, మరియరాణి, తోబుట్టూలు మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కర్నూలు మిత్రాసనం డాక్టర్ మేకల రాజారావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను నంది మేరీ, సెసిలియా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ తాడికొండ శ్రీనివాసరావు, సత్యబాబు, కన్నమ్మ నాయుడు, తమ్మి నాయుడుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జంపాని మైకేల్, లక్ష్మి తల్లిదండ్రులు, అంతయ్య, చిన్నమ్మల ఆత్మలు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలు, దిక్కులేని ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం మహారాణిపేట విచారణ పెంటపల్లి మరీదాస్, వరలక్ష్మి కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జ్ఞానాపురం విచారణ స్వర్గీయ సబ్బవరపు పెద్రో మరియు అంజీలమ్మ దంపతులు, సంజీవరావు మరియు నక్షత్రం దంపతుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం కేసరపల్లి విచారణ కోలంటి వెంకటేశ్వరరావు, నూతలపాటి జోస్మినమ్మ, సంతోషం, అన్నతాశమ్మ, మోట్రు మోషేబు, మేరమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కోలంటి జోజికుమార్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం మఠంపల్లి విచారణ టి కిరణ్, శ్వేత కుటుంబ సభ్యుల తలం ప్రకారం గాది పాపిరెడ్డి, మరియమ్మ, సుశీలమ్మ, సిస్టర్ ఎమిలియానా, అన్నమ్మ, ఇన్నారెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా అర్పిస్తున్నారు. సీలియమ్మ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా జ్ఞానప్రకాష్, గ్లోరీ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. మల్కాజిగిరి విచారణ యాదగిరి కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం వడ్లపూడి విచారణ జయవరపు రాంబాబు, శంకరరావుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా జేవి గనికమ్మ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కర్నూలు మిత్రాసనం తాడిపత్రి విచారణ వల్లపునేని శౌరయ్య, ఇన్యాసమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా వల్లపునేని హేమలత, అనిల్ కుమార్, సునీల్ కుమార్, హరికిషోర్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ జంజం వెంకటరామారావు, సాంబశివరావు, సామ్రాజ్యముల ఆత్మలు, దిక్కులేని ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. రొడ్డా థోమస్, అంతోనమ్మ మరియు శాంతకుమారిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా రొడ్డా పీటర్ పాల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ మృతులందరి కోసం, అదేవిధంగా ఈ కుటుంబాల కోసం ఇప్పుడు అర్పించేటటువంటి దివ్యకారుణ్య జపమాల, అదేవిధంగా తదనంతరం దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఓ మా యేసు ప్రభువా, మీరు మరణించినను ఆత్మలకు జీవాధారమగు మీ కృపావరము మీ నుండి పెళ్ళుబుకి ప్రవహించినది. సమస్త జగత్తు కొరకు మీ కరుణా సముద్ర హృదయము విప్పారినది. జీవ ఊట అయిన ఎడతెగని దివ్య కారుణ్యమా, విశ్వమంతటిని ఆవహించి మీలోకి చేకొని ఎనలేని మీ కృపా కటాక్షముచే మమ్ము నింపివేయము. యేసు పవిత్ర హృదయము నుండి జీవ ఊట వలె పెళ్ళుబికి ప్రవహించిన దివ్య రక్తమా, పవిత్ర జలమా, మీ యందు నేను దృఢ నమ్మిక కలిగి ఉన్నాను. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థింపుము. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము కలుగును గాక. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళను లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనము విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము,
ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. మైనా యేసునాథుని శ్రమల మరణము చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగానుండండి. యేసునాథుని శ్రమల మరణము చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమల మరణము చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగానుండండి. మహాపరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. మహాపరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. మహాపరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. శాశ్వతుడైన దేవ, అనంత కృపా సంపన్నుడా, అంతులేని కనికరం గల తండ్రి, మాపై మీ కరుణను అధికము చేయుము. తద్వారా మేము కష్ట సమయములలో నిరాశ నిస్పృహులకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన మీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవించదముగాక. ఆమేన్. ఉత్తరించు ఆత్మల స్మరణ మాసము 8వ దినము. ఉత్తరించు ఆత్మలు ఎంతకాలము ఉత్తరించవలయనని తెలుపు వర్తమానము. ఒక చిన్న వేదననైనను దీర్ఘకాలము అనుభవించవలసి వస్తే సహింపరాని కష్టముగా భావిస్తాము. గడచిన ధ్యానములలో తెలిపిన విధముగా ఉత్తరించు స్థలము యొక్క వేదనలు కఠినముగా ఉండుట వలన వానిని బహు సంవత్సరములు అనుభవించుట ఎంతటి కష్టమో ఇప్పుడు ధ్యానించుదాం. వేద పండితుడైన బెల్లార్మిన్ గారు ఈ విధముగా పేర్కొన్నారు: కొన్ని ఆత్మలు ఉత్తరించు స్థల వేదనలను 10, 20, 30 అనేక సంవత్సరములు అనుభవించుచున్నారు. నీతిమంతుడు సైతము రోజుకు 7 సార్లు తప్పిదములు చేస్తారని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. అలాంటప్పుడు సాధారణ మనుష్యుడు తన జీవిత కాలములో ఎన్నో తప్పిదములు చేస్తాడు కదా. అటువంటి వారు ఎన్ని సంవత్సరములు ఉత్తరించు స్థలములో ఉండవలైనో ఎవరికి తెలియను? చేసిన స్వల్ప పాపములకు, చావైన పాపములకు ఈ లోకములో దాన ధర్మములు, జపతపములు, తిరుసభ ఫలముల వలన పరిహారము చేయవచ్చును. కానీ తమ పాపముల నిమిత్తము జపతపములు, దాన ధర్మాలు చేయువారు తిరుసభ ఫలములను పొందువారు కొందరే అనున్నది సత్యము. దాదాపు అందరూ ఈ లోక సుఖాలను, ఆస్తిపాస్తులను, పేరు ప్రతిష్టలను ఆపేక్షించువారే. వీరు దేవనీతికి చెల్లింపవలసిన సకల రుణములతో మరణించి ఉత్తరించు స్థలములలో అనేక సంవత్సరములు బాధింపబడుదురనుట వాస్తవం. వారులు ఉత్తరించు స్థలములలో ఉండునప్పుడు వారల నిమిత్తము చేయబడి జపములు, దాన ధర్మములు, సమర్పింపబడిన దివ్య పూజల వలన వారి వేదనలు తగ్గింపవచ్చును. కానీ థోమాస్ అకంపెస్ గారు చెప్పినట్టు, జీవించి ఉన్నప్పుడు తనను తాను మరచిపోయిన వానిని చనిపోయిన తరువాత తలంచడి వారు ఎవరు? చనిపోయిన మీ వారల ఆత్మల నిమిత్తము ఇప్పుడు మీరేమి చేయుచున్నారో ఆలోచించండి. చనిపోయిన మీ తల్లిదండ్రులు, బంధువులు, ఉపకారులు, స్నేహితుల కొరకు మీరేమి చేయుచున్నారు? ఎన్ని జపములు చెప్పుచున్నారు? ఏమి దాన ధర్మములు చేయుచున్నారు? ఎన్ని తపోక్రియలు ఆచరించుచున్నారు? ఎన్ని దివ్య పూజలు సమర్పించుచున్నారు? మనము కొంచెం మాత్రమే చేస్తే మన కొరకు కూడా కొంచెమే చేస్తారు కదా. మేము అందరూ మరచిపోతే మీరు ఉత్తరించు స్థలములో ఎన్నో సంవత్సరములు వేదనలు అనుభవించవలసి ఉండును. కఠినమైన వేదనలను ఎన్నో సంవత్సరముల పాటు అనుభవించుట ఎంతో కష్టము. కనుక దీనిని గూర్చి అందరూ ఎంతో ధ్యానించాలి. సుకృత జపము. జేసువా, మా మీద దయగానుండండి. జపము. నిత్యపిత అయిన సర్వేశ్వర, మా తల్లిదండ్రులను గౌరవింపవలసినదని ఆజ్ఞాపించితిరి కదా. మరణించిన మా తల్లిదండ్రుల ఆత్మల నిమిత్తము మేము చేయు మనవులను ఆలకించండి.
వారి పాపములను కృపతో మన్నించండి, వారిని మీ రాజ్యములో చేర్చుకొనండి. యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. చేయవలసిన సత్క్రియ: చనిపోయిన మీ తల్లిదండ్రులను జ్ఞాపకము చేసుకొని వారి కొరకు ఇంతవరకు చేసిన సత్క్రియలు, ఇక చేయబో సత్క్రియలను గూర్చి ఆలోచించండి. అద్భుతము: 1644 సంవత్సరములో రాజవంశములో జన్మించి కీర్తి పొందిన ఒక రాజు తన బావమరిది అయిన మరొక రాజుతో కలహించాడు. వారి మధ్య ద్వంద్వ యుద్ధము జరిగింది. ఈ ద్వంద్వ యుద్ధములో ముందు చెప్పిన రాజు రొమ్మున ఈట చేత పొడవబడి మరణించాడు. ద్వంద్వ యుద్ధము చేయకూడదని తిరుసభ నిషేధించినందున చనిపోయిన రాజు ఆత్మ నిమిత్తము దేవాలయములో అతని కొరకు ఏ సాంగ్యము జరుపబడలేదు. అతని శరీరము ఆశీర్వదించిన సమాధిలో కూడా పెట్టలేదు. ఆ రోజు పాప సంకీర్తనము లేకుండా ఆకస్మికముగా మరణించినందువల్ల నరకమునకు పోయి ఉంటాడని అందరూ భావించారు. పునీత ఫ్రాన్సిస్కు సలేషియస్ గారు స్థాపించిన సభలో పుణ్యాత్మురాలైన ఒక కన్యస్త్రీ ఉండేవారు. సర్వేశ్వరుడు ఆమెకు ఆ రాజు జీవించి ఉన్నప్పుడు చేసిన కొన్ని ధర్మక్రియలను బట్టి దేవుని కృపచేత ఆ రాజు చనిపోవు సమయంలో ఉత్తమ మనస్తాపపడి నిత్య నరకము నుండి రక్షింపబడి ఉత్తరించు స్థలములో ఉన్నట్లుగా తెలియచేశారు. ఆ రాజు ఉత్తరించు స్థలములో బహుకాలము ఉత్తరింప తీర్పు పొందినాడని ఆ కన్యాస్త్రీ తెలుసుకొని అతని వేదనను తగ్గించుటకు జపమాలను తపోక్రియలను సమర్పించారు. ఆ విధముగా బహుకాలము చేసిన తరువాత ఆ ఆత్మ యొక్క వేదన కొన్ని గంటల కాలము తగ్గినదని దేవుడు ఆమెకు తెలియపరచారు. ఈమె ఈ సంగతి ఇతర కన్యాస్త్రీలకు సంతోషముతో తెలిపారు. వారు అంత స్వల్ప ఊరటకు ఇంత సంతోషపడనేలా అని అడిగారు. అందుకు ఆమె, ఆ ఆత్మ వేదన కొన్ని గంటలు మాత్రమే తగ్గింపబడినను దానిని అల్ప ఊరటగా భావించకండి. కొంతసేపు ఉత్తరించు స్థలములో బాధనొందుట కన్నా ఈ లోకములో అనేక సంవత్సరములు కఠిన వ్యాధితో కష్టపడుట సులభమనినది. మరియు ఆ పుణ్యవతి ఆ రాజు ఆత్మ కొరకు 10 సంవత్సరములు ఒక్క ప్రొద్దుగా ఉండి చేయదగిన తపోక్రియలన్నీ చేస్తూ ఎడతెగగా ప్రార్థిస్తూ ఉండేది. అంతేకాక ఈ ఆత్మకు విధింపబడిన వేదనలలో ఒక భాగము తనకు పంపవలయునని సర్వేశ్వరుని ప్రార్థించారు. ఆమె విజ్ఞాపమును మన్నించి దేవుడు ఆమెకు ఒక ఘోరమైన వ్యాధిని కలుగచేశారు. ఆమె శరీరమంతయు శుష్కించి కాళ్ళు చేతులు తిమ్మిరెక్కి అధిక వేదనను అనుభవించారు. ఈ వేదనంతయు ఆ ఆత్మ నిమిత్తము సమర్పించారు. కానీ ఆ ఆత్మను ఉత్తరించు స్థలం నుండి రక్షింపలేకుండానే చనిపోయారు. క్రీస్తువులారా, ఈ అద్భుతము ద్వారా ఉత్తరించు స్థలం యొక్క వేదనలు ఎంత కఠినముగా ఉన్నవో, ఎంతకాలం అనుభవింపవలయునో యోచించండి. అక్కడికి మీరు పోకుండానట్లు జాగ్రత్త పడండి. ఉత్తరించు ఆత్మల కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించండి. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. శరీరులు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించుము. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. స్వామి, పాతాళము నుండి మిమ్ము ఎలుగెత్తి పిలుచుచున్నాను. నిత్యపిత యేసునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. నిత్యపిత యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. నిత్యపిత యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.